అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి విమర్శలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అయితే గతంలో ఉందని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రాజెక్టే ఒక అస్తవ్యస్తంగా నిర్మించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీని మధ్యలో ఇప్పుడు పంటలకు నీరు అందించాల్సినటువంటి సమయంలో ఈ వర్షాలు రాకముందుకే మేడిగడ్డ బ్యారేజ్ ఇక్కడ 19, 20, 21 పిల్లర్ల మధ్య కుంగిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడడానికి కూడా ఇక్కడికి వస్తున్నారు చాలా మంది. ఈరోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం కూడా ఇక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం రానున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉందో ఒకసారి వాళ్ళని కూడా అది తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళు కూడా తమ నేతతో పాటు చూడడానికి ఇక్కడికి వచ్చారు. బ్యారేజ్ మొత్తం చూస్తున్నారు. గోదావరి ఉరకలు ఎత్తుతుంది. ఆ ఉరకలతో పాటు తమ నాయకులు కూడా వస్తున్నటువంటి ఒక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ప్రవాహం కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక్కసారి చూద్దాము. అసలు ప్రాజెక్టుకు సంబంధించి కూడా అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మీ ఆలోచన విధానం ఎలా ఉంది సార్? ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టులో 3 గోదావరిలో కలిసే ప్రాజెక్టు పుష్కలంగా వాటరు 5 లక్షల కిలోల వాటర్ ఉంది. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు పంట పండియడానికి ప్రాజెక్టులన్నీ నింపలేక కావాలని కక్షపూరితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం అయింది కాబట్టి వారి పేరు ప్రతిష్టలు దిగదార్చడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని ఈ ప్రాజెక్టు గేట్లు మూసి పంప్ హౌజులు నడిపించకుండా ప్రాజెక్టు నింపకుండా కావాలని కక్షపూర్వకంగా చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల కోసం, రైతుల కోసం, సాగునీరు కోసం, తాగునీరు కోసం తప్పనిసరిగా ప్రాజెక్టు గేట్లు వేసి పంప్ హౌజులు తీయవలసిందిగా కోరుతున్నాం. పంప్ హౌజుల ద్వారా వాటర్ సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, మీరు చెప్పండి. అసలు ప్రాజెక్టును చూస్తున్నారు. దాదాపు అంటే 2019, 20లో వచ్చినటువంటి వరదలతోటి అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ కూడా మోటార్లు ఖరాబ్ అయిపోయాయి. అప్పటి నుండి పంపింగ్ లేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు తలెత్తున్నటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. దీనికి సంబంధించి అంత విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అదే బీఆర్ఎస్ కార్యకర్తగా మీరు ఎట్లాంటి మీ అభిప్రాయం చెప్పబోతున్నారు ఈ ప్రాజెక్టు సంబంధించి? మా దగ్గర గోదావరి కని కరీంనగర్కును ఆదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఒక బ్రిడ్జి స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో 20 సంవత్సరాలు పట్టింది. కనీసం అది ఒక 2 కిలోమీటర్లు కూడా ఉండదు. ఇంత పెద్ద ప్రాజెక్టు 3-4 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఆర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని గుర్తెరిగి గవర్నమెంట్ రాకముందు వారు పాదయాత్ర చేసిండ్రు. ప్రతి ఊళ్ళో కూడా వాళ్ళు నిద్రించిండ్రు. నీళ్లు నిధులు అనే నినాదం ఏదైతే ఉందో దాన్ని నిజం చేయడానికి ప్రాజెక్టులు కట్టారు. చిన్న ప్రాజెక్టు ఇంత పెద్ద దాంట్లో 1-2 పిల్లర్లు కుంగిపోతే అది పెద్ద సమస్య కాదు, అది రిపేర్ చేయొచ్చని డ్యామ్ అథారిటీ కూడా ఢిల్లీ వారు కూడా తెలియజేయడం జరిగింది. 240 టీఎంసీల నీరు స్టోరేజ్ చేసే కాడ చిన్న చిత్తుగా జరుగుతూనే ఉంటాయి. నాగార్జున సాగర్ ఇప్పుడు కూడా రిపేర్లు జరుగుతున్నాయి, శ్రీరామ్ సాగర్ జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా దేశంలో ఏ మూలను చూసినా ప్రాజెక్టులు చిన్న రిపేర్లు జరుగుతాయి. దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పక్కకు పెట్టి రాజకీయ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ ఏదైతే ఉందో రాజకీయ ప్రయోజనాలు పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు చూపెట్టిన తప్ప ఈ ప్రాజెక్టు నిండు కుండలాగా ఉన్నప్పుడు దీని భూగర్భ జలాలు చుట్టూ ఉన్నటువంటి 100 కిలోమీటర్ల దూరం బావులు, బోర్లు అన్నీ కూడా సస్యామలంగా నిండినాయి. రైతులు కూడా గిడ్డంగులు సరిపోలేదు. అది మీరు చెప్పినట్టుగా గతంలో నీరు పంపింగ్ జరిగినప్పుడు బాగానే ఉంది. కాకపోతే మేడిగడ్డ ఈ బ్యారేజ్ కుంగిన తర్వాత కూడా మళ్ళీ బొంగలు కూడా ఏర్పడ్డాయి. కింది నుండి ఇసుక కూడా వెళ్ళిపోతుంది. నాశనకమైనటువంటి నిర్మాణం అని చెప్పి నిపుణులు మీరు చెప్పినట్టుగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీన్ని రిపేర్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇది మళ్ళీ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారా? మీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఏం చెప్పబోతున్నారు? దేశంలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. రిపేర్ తప్పనిసరిగా చేయాల్సిందే. బడ్జెట్ కేటాయింపులు చేసి రిపేర్ చేసి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గత 70 సంవత్సరాలుగా ఏనాడు కూడా రైతుల మీద, తెలంగాణ రైతు మీద ఏనాడు కూడా వాళ్ళకి లేదు. పక్కనున్నటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిండు కనుక ఈ నీళ్ళన్నీ కూడా వదిలితే గోదావరి సస్యామలం అవుతుంది. గోదావరి నీళ్ళంతా కూడా వాళ్ళ కృష్ణ నిండాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిపేర్ చేయట్లేదని మా యొక్క అభిప్రాయం. ఓకే, రైతులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి రైతులతో మాట్లాడదాం, ఏమంటారు? ఎందుకంటే వాళ్లకు అన్ని ఇబ్బందులు కూడా వాళ్ళకు అందరికంటే ముందే తెలిసిపోతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాము. అందరికంటే నాయకుల కంటే ఎక్కువ రైతులు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రాజెక్టు? సార్, ఈ ప్రాజెక్ట్ అంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ 50 సంవత్సరాలు పరిపాలించినా కానీ ఈ ప్రాజెక్టు కట్టడానికి ఆలోచన రాలేదు. పెద్ద మనసు చేసి కేసీఆర్ ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన పెద్ద మనసుతో ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే ఈ ప్రాజెక్టు కుంగిందనేది అందరికీ అనిపిస్తుంది.
దీన్ని గమనించకుండా కాంగ్రెస్ వాళ్ళు దీని పెద్ద ఆరోపణ చేసి అధికారంలో ఉండి ఇప్పుడు అంతా ఆయన మీద అన్ని చిచ్చులు పెట్టుకుంటూ ఆరోపణలు చేసుడే తప్ప కానీ వాళ్ళు చేసేది ఇప్పటికీ చేసిన పని అయితే ఏమీ లేదు. పెద్ద మనిషితో కేసీఆర్ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ను ఇవాళ అవమానపరచుడు అన్ని చేసుడు ఇది వాళ్ళ అన్ని సంవత్సరాలు చేసినప్పుడు వాళ్ళకి ఈ ఆలోచన ఎందుకు రాలి? ఇంత నీరు వృధా పోతా అంటే మరి ఇన్ని 10 జిల్లాలకు పోతున్నాయి ఈ నీళ్లు. 10 జిల్లాల సస్యశ్యామలం కోసం నీళ్లు నిధులు నియామకాలు వృధా కావద్దని కేసీఆర్ గారు ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే సరే పోతే మంచి ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద రాష్ట్రాలలో పోతాయి, పెద్ద పెద్ద బ్రిడ్జిలో పోతున్నాయి. దాని ఏమున్నది, ఇది పోయింది కూడా కాదు, కొంచెం గింతంత క్రాకిచ్చి పోయిన దానికి దీని పెద్ద రాజాంతం చేసుడు ఇదంతా రాజకీయ కుట్రాలు చేసుడే కాంగ్రెస్ తప్ప. వీళ్ళు చేసిన పనులు అయితే ఇప్పటికీ 50 సంవత్సరాల సంది వాళ్ళకు ఇది నీళ్లు పోతానే అన్నది గుర్తు రాకుండా చేసిన పని ఇప్పటికి కూడా చేద్దామని అంటే వాళ్ళు చేస్తే ఇది ఎంతటిది కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వము దీని అన్ని చేయాలి, ప్రభుత్వం మీద టాకు మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని ఇట్లా చేయాలని చేసుడే తప్ప కానీ వీళ్ళు చేసేది అయితే ఏం లేదు సార్. ఓకే, మీరు చెప్పండి. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు ఉండద్దనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ మేడిగడ్డ ఇవాళ తెలంగాణ యావత్ జిల్లాలకు ప్రాణవాయువుగా ఉన్నటువంటి ఈ గోదావరి ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం కోసము ఇవాళ అది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నిజంగానే వాళ్ళకు రైతుల పైన కానీ ఇక్కడున్న ప్రజల పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం పైన అభిమానం ఉన్నట్టు ఏది ఉంటే డిసెంబర్లో ఏర్పడినటువంటి ప్రభుత్వము ఇక్కడ 8 బ్లాకులు ఉన్నటువంటి మేడిగడ్డ 82 పిల్లర్లు ఉన్నటువంటి దాంట్లో 3 పిల్లర్లు మేరుగా 19వ పిల్లర్ కొంచెం ఎక్కువ కూలింది. దాన్ని ట్రాక్ వచ్చిన తర్వాత రిపేర్ చేసేటువంటి ఆస్కారం ఉన్నా కూడా 8 నెలల్లో వర్షాకాలం రాబోతా ఉన్నది. రాకముందే ఇవాళ ఈ ప్రభుత్వము రైతులపైన ప్రేమ ఉన్నట్టు ఏది ఉంటే నిజంగా ముందే చేసి ఉంటే బాగుండేది. ఇవాళ ఈ కాలం అంతా కూడా రైతులను ఎండబెట్టి ఈ వాటర్నంతా కూడా ఇవాళ మేడిగడ్డ నుండి ఏమనంటే నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకే మేము ఇవాళ ఈ గేట్లు తెరిచినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది సరి అయినటువంటి విధానం కాదు. ప్రభుత్వం వచ్చిన కానుండి ఎందుకు మొదలు పెట్టలేదు అని చెప్పేసి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఓకే, మహిళా కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా మంది కూడా వచ్చారు. కానీ వాళ్ళు చూడడానికి డ్యామ్ చూడడానికి అలాగే తమ నేతలను చూడడానికి వచ్చారు. వాళ్ళు కూడా అంటే కేవలం ప్రతి విమర్శలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వీళ్ళ అభిప్రాయం వీళ్ళ ఆలోచన విధానం కూడా కింది స్థాయి కార్యకర్తలు అలాగే పై స్థాయి నాయకుల వరకు ఎలా ఉందో ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇట్లా ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా విమర్శిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ ప్రాజెక్టు అసలు నిర్మాణమే కరెక్ట్ కాలేదు, ప్లేస్ కూడా కరెక్ట్ ప్లేస్ కాదని చెప్పి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గత 8 నెలల నుంచి కేవలం మన రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి కేసీఆర్ గారిని బదలాం చేయడం తప్ప, కక్షపూరిత రాజకీయాలు చేయడం తప్ప, ఈ ప్రాజెక్ట్ బాగా చేద్దాము, ఈ బ్యారేజ్ మంచిగా చేపిద్దామని అయితే అస్సలు చూడటం లేదు. ఎందుకంటున్నానంటే కేవలం 3 పిల్లర్ల సాకు చెప్పి ఇంత పెద్ద ప్రాజెక్టుని అవహేళన చేసి మాట్లాడడమే పెద్ద తప్పు. ఈ ప్రాజెక్టు ఎంతోమంది రైతులకు అన్నం పెట్టే విధంగా రైతులు పొలాలు పండించుకుంటారు. ఇటువంటి ప్రాజెక్టు నీళ్ళు ఈరోజు వృధాగా పోతున్నాయి. ఆ నీళ్లు మనం ఒడిసి పట్టుకొని మనం దాచిపెట్టుకుంటే రేపటి రోజు మన పొలాలకు పనికొస్తాయి. 240 టీఎంసీ నీళ్లు మనము దాచిపెట్టుకుంటే రేపటికి 24 లక్షల ఎకరాలకు ఈ నీళ్లు మనము రైతులకు అందించవచ్చు. ఈ నీళ్లు ఇక్కడి వరకే కాదు, మన హైదరాబాద్ వరకు కూడా ఈ నీళ్లను మనం చేర్పించవచ్చు. అటువంటి ఒక అద్భుతమైన ఈ ప్రాజెక్టును పట్టుకొని ఇది మేడిగడ్డ కాదు మేడిపండు అని అంటున్నాడు. కానీ నేను చెప్తున్నా, ఇది మేడిగడ్డ కాదు, ఇది మేలిమి బంగారం. రైతులకు అన్నం పెట్టే ఒక మంచి వరం లాంటిది. ఓకే, అయితే ఇక దాదాపు మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయని మీకు గతంలో, ఎందుకంటే ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా చాలా చెరువులకు కూడా ఎత్తిపోతల పథకం ద్వారా కూడా నీళ్లు వెళ్ళినటువంటి సందర్భము, నిజంగా ఆ ఇబ్బందులు ఇప్పుడు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? దీనివల్ల ఈ ప్రాజెక్టుకి ఎంత ఉపయోగపడిందని భావించవచ్చు తెలంగాణకి? మాది గోదావరి, కానీ మా పేర్లోనే గోదావరి ఉంది అన్నట్టు. మా తలాపునే ఉంటుంది కానీ మేము ఎడారినే చూసినాం దాన్ని. ఎప్పుడు కూడా నీళ్లుగా ఒక నిండు కుండలాగా మేము ఎప్పుడు కూడా చూడలేదు. అటువంటిది ఎవరికి రాని ఆలోచన కేసీఆర్ గారికి వచ్చి ఇక్కడ ఒక మంచి బ్రహ్మాండమైన
ప్రాజెక్టును కట్టి ఇక్కడ నీళ్లు రప్పించడం ద్వారా అనేక మంది రైతులకు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు, రైతులకు, కార్పొరేషన్ రామగుండం కార్పొరేషన్ ప్రజలకు అందరికీ కూడా ఎప్పటికీ నీళ్ళు వచ్చే విధంగా చేసి ఇక్కడ వ్యవసాయ రంగాన్ని కూడా ఎంతో అభివృద్ధి చెంది ఇక్కడ భూమిలు ఏదైతే స్థానికంగా ఉన్న భూముల రేట్లు కూడా పెంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా, అంటే ఇక్కడ మన ఏదైతే తెలంగాణలో కింది నుంచి కూడా మొత్తం హైదరాబాద్ దాకా కూడా నీళ్ళు అందే విధంగా కట్టిన ప్రాజెక్టుని కొంతమంది ఏదైతే వాళ్ళ రాజకీయం పబ్బం కోసము రాజకీయంలో మేము గెలవాలి అనే సాకుతోటి వాళ్ళు ఏదైతే రాజకీయ ఎన్నికల సమయంలో కుట్రలు పన్ని చిన్నదాన్ని గోడుతోడు పోయేదాన్ని కొడ్డలతో నరికినట్టుగా చిన్న గోటితో సమస్య ఉన్నదాన్ని ఒక పెద్ద ఎత్తున చూపెట్టి ప్రభుత్వం ఏర్పరచుకున్నాక ఎవరైనా ఏం చేయాలి, వాళ్ళు పథకాలు చేయాలి, ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలి. కానీ ఇదే చూపెట్టుకుంటా, తప్పులే చూపెట్టుకుంటా 8 నెలలు పబ్బం గడిపిళ్ళు ఆ 4 సంవత్సరాలు కూడా ఇట్లనే గడుపుతారు తప్ప వాళ్ళు చేసేది లేదు, ఒరిగేది లేదు. వాళ్ళు ఇస్తాను 6 గ్యారెంటీలు దేవునికి ఎరుగు, మా కేసీఆర్ ఇచ్చిన పథకాలు చాడరా బాబు అని చెప్పి జనాలందరూ కూడా అందరిని కూడా మూరబెట్టుకుంటారు. మా కేసీఆర్ ఇచ్చిన పథకాలే కావాలి, నువ్వు ఇచ్చే కొత్త పథకాలు అద్దురా అని చెప్పేసి కూడా రైతులు బాధపడుతున్నారు. ఓకే, చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ సందర్శన చూడడం పట్ల? తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటి గొప్ప ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఇవాళ రైతులకు ఒక్కరికే కాకుండా ఇలా రాష్ట్రం అంతటి కూడా తాగునీరు అందించేటువంటి విధంగా కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసి వాళ్ళ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిస్తే కేవలం 1-2 పిల్లర్లు కుంగినంత మాత్రాన వాళ్ళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ పిల్లర్లను అడ్డం పెట్టుకునే ఇవాళ మొన్న అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇలా కేవలం దీన్ని మొన్న రిపేర్ చేయకపోవడానికి కూడా కారణం కూడా ఇవాళ కేసీఆర్ను బదనాం చేసేటువంటి ఉద్దేశమే తప్ప కానీ ఇక్కడ ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు, ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా ఏం లేదని కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందాలు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటికైనా ఇక్కడ దాదాపు ఏంటంటే కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి అన్నారు. ప్రాజెక్టు కట్టిన తర్వాత దాని లక్ష్యం ఎంత వరకు నెరవేరేదని భావించవచ్చు మరి? దాదాపుగా 100% కూడా కేసీఆర్ ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళ ఆలోచన ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా కూడా దాన్ని నెరవేర్చిండ్రు. వాళ్ళ చిన్న మిస్టేక్ జరిగినందుకు దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి ఇవాళ రాష్ట్రానికే పెద్ద ఏదో జరిగింది అన్న అన్యాయం జరిగినట్టు చెప్పినటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఖచ్చితంగా కూడా ఇవాళ మొన్న రిపేర్ చేపించి ఉంటే ఇవాళ ఖచ్చితంగా కూడా ఇవాళ రాష్ట్రానికి అందరికీ కూడా నీరు అందేటువంటి విధంగా ఉంటుండే. ఇవాళ ఎవరికి కూడా నీరు అందలేని పరిస్థితి, వాళ్ళ రైతులు బాగా చూడలేనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ విమర్శలను కూడా కేవలము అది ఒక రాజకీయ దుష్ప్రయోజనాల దృష్టినే అని చెప్పి అంటూ, రాజకీయ ప్రయోజనాల దృష్టి అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ వీళ్ళందరూ పరిశీలనకు వచ్చారు. ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో కేవలం మేడిగడ్డకు సంబంధించి ఈ 19వ పిల్లర్ దగ్గర ఎక్కువగా కుంగిపోయింది. ఈ కుంగిపోయినటువంటి ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దీన్ని రాజకీయం చేయడం తగదు. ఎందుకంటే ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి గోదావరి ఎప్పుడు చూసినా నీళ్లు లేవు, కానీ ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారో అప్పుడు మాత్రమే నీళ్లు నిండుకుండలా తొణికిసలాడుతుందని చెప్పి ఒక అభిప్రాయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలము ఇది మేడిగడ్డ మేడిపండు కాదు, మేలిమి బంగారం అన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ 19వ పిల్లర్ దగ్గర కుంగిపోయింది. మొత్తం 85 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కసారి మనం ఆనించాలి చూద్దాము ఇది, ఎందుకంటే స్ట్రైట్గా ఈ ప్రాజెక్టు 18వ పిల్లర్ 19వ పిల్లర్ దగ్గర, ఎందుకంటే ఈ వరద ప్రవాహం స్ట్రైట్గా వచ్చేది మాత్రం ఈ 19, 20, 21 పిల్లర్ మధ్యలోనే ఈ ప్రవాహం వస్తుంది కాబట్టి ఎక్కువ నీటి తాకిడి ఇక్కడే ఉంటుంది. మిగిలిన గేట్లు నీరు లేని సమయంలో ఆ గేట్లకు ఎక్కువగా వరద తాకిడి ఉండదు కాబట్టి ఆ గేట్లను మూసివేస్తారు. అక్కడి నుండి మళ్ళీ ఇటు 8వ బ్లాక్ చూసినట్టయితే ఇటు కూడా ఎక్కువ వాటర్ పోయేటువంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ వరద ప్రవాహం కంటిన్యూగా ఫ్లోటింగ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి కేవలం ఈ వరద ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడే ఎక్కువగా ఈ ఫ్లోటింగ్ ఉందని, ఇక్కడ దీనివల్లనే ఈ ప్రాజెక్ట్ కుంగిందని చెప్పి ఇక్కడ పరిస్థితి తెలుస్తుంది. ఇక్కడ కేవలం ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మించినప్పుడు దాన్ని ఒకవేళ చిన్న సమస్యలు తలెత్తినప్పుడు రిపేర్లు చేయాలి, కానీ దీన్ని మొత్తం ప్రాజెక్టు నిర్మాణమే సరికాదన్నటువంటి విమర్శలు చేయకుండా రాజకీయ లబ్ధి కాకుండా ప్రజా ప్రయోజనాల దృష్టినే మాట్లాడితే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మేడిగడ్డ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.